బావా ఫోన్ ఎందుకలా విసిరేసావు? నీ మొహం పగలగొట్టలేక. ఏమైంది బావా? అంత పెద్ద తప్పు ఇప్పుడు నేనేం చేశాను? ఏమన్నావు మా అక్కతో? ఏం మాట్లాడావు మా అక్కతో? నేనేం మాట్లాడాను బావా? కాఫీ కలుపుతుంటే వదినా తప్పుగా అనుకోకపోతే నాకు కాఫీ కలపవా అన్నాను. అది కూడా తప్పేనా బావా? నోర్మై, అబద్ధాలు చెప్పకు. ఏమన్నావు మా అక్కనే? ఎంత ధైర్యం ఉంటే మా అక్కనే అంత మాట అంటావు? ఏంటి బావా మళ్ళీ వదినా నా మీద ఏం చెప్పి పంపించింది? ఎందుకు బావా నా మీద అరుస్తున్నావు? నటించకు. ఒకళ్ళ మీద చాడీలు చెప్పాల్సిన అవసరం మా అక్కకు లేదు. నిజంగా అలా చెప్పేదైతే ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో కాపురం చేసేదానివే కాదు, నిన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేసిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లోకి తీసుకొచ్చేదే కాదు. అసలేంటి నీ ధైర్యం? మా అక్కని ఇంట్లో నుంచి వెళ్ళమనడానికి నువ్వెవరు? ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మేం మాట్లాడుకుంటాం. పెద్దవాళ్ళు మా అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. మమ్మల్ని కాదని మా అక్కని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడానికి నువ్వెవరు? నీకిష్టం వచ్చినట్టు మాట్లాడతావా నువ్వు? అయ్యో బావా, వదిన అలా అపార్థం చేసుకుందా? నేను అలా అనలేదు బావా. ఆడపిల్లన్నాక పెళ్లి కాకముందే పుట్టిల్లు, పెళ్ళయ్యాక అత్తిల్లు అని అంటారు కదా. కానీ ఆ అమ్మాయి ఏంటమ్మా ఎప్పుడు 24 గంటలు భర్తతో సహా పుట్టింట్లోనే పడుంటుంది. వాళ్ళెన్ని కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళ మీదే పడి తింటుంది. అది ఇది అని జనాలు మాట్లాడుకుంటుంటే వినలేక, ఇలా జనాలు మాట్లాడుకుంటున్నారని వదినతో నేను నేరుగా చెప్పలేక, ఎన్నాళ్ళు వదిన ఇంట్లో ఉండటం మీ పాటికి మీరుండొచ్చు కదా అని అన్నాను బావా. అంతకు మించి నేనేమనలేదు. నువ్వేమన్నావో నాకు తెలుసు.